say that it feels right. సో వాట్స్ అప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. సో ఈరోజు అయితే మనమైతే మళ్ళీ ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో మనము చూసారు కదా మీరు, నాకైతే ఒక మంచి ఈమోట్ అయితే వచ్చిందనమాట. అది మీకు చూపిస్తాను చూడండి. సో బటర్ఫ్లై మోడ్ అయితే వచ్చిందనమాట నాకు. చూడండి నాది ఎంత ఉందో, టోకెన్స్ వచ్చేసి 92 అనమాట. ఇది నా అకౌంటే. సో యాక్చువల్లీ మనమైతే చాలా కష్టపడ్డాం దీనికోసం. నాకు కైరస్ ఇది కూడా వచ్చేసింది. అండ్ నాకు ఇప్పటిదాకా తెలియదు ఏంటంటే ఓరియన్ ప్లస్ కైరోస్ ఈ రెండు క్యారెక్టర్ పెట్టుకుంటే కనుక చాలా బెస్ట్ అంట. నాకు చెప్పారు చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా. సో జోటో హటోయా కెళ్ళి ఎవరు బదులు పెట్టుకున్నామంటే హటోయా బదులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను. ఏది ఓకే యాక్టివ్. సో యాక్టివ్లో మనము ఓరియన్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో చాలా బెస్ట్ అంట ఈ రెండు కలిపితే. సో నేను చాలాసార్లు నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టారు, లాస్ట్ వీడియోలో కానీ పెట్టారనమాట. సో ఈరోజు మనమైతే రెండు సిఎస్ ర్యాంకులు అయితే ఆడబోతున్నాం అనమాట. సిఎస్ ర్యాంకర్. సో యాక్చువల్లీ ఇంకా చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి గైస్. సో అవి వస్తాయి అన్నమాట. లైక్ మనది బ్లాగ్ చాలా ఉన్నాయి. మీకు ఆల్రెడీ 2 వీడియోలు కామెంట్స్ అని పెట్టా. ఒకటి ఐఎమ్ ఇన్ మనాలి అని ఒక వీడియో పెట్టా కదా, స్నో వరల్డ్ వీడియో అనమాట, అదొకటి. సో మళ్ళీ మీకు ఇదొకటి, దీన్ని ఏమంటారు, స్వర్ణగిరి టెంపుల్కి అయితే నేను వెళ్ళాను, అక్కడ ఆ బ్లాగ్ ఒకటి వస్తుంది అనమాట. అదొకటి ఇదొకటి 2 వస్తాయి మీకు. అవి ఇంకా ఎడిటింగ్లోనే ఉన్నాయి. స్వర్ణగిరి ఆల్మోస్ట్ అయిపోయింది ఎడిటింగ్, డబ్బింగ్ ఇచ్చేసాను. ఇంకా లైక్ అక్కడక్కడ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం కానీ అదంతా ఉందన్నమాట. అండ్ ఎఫెక్ట్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాతే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఈసారి మంచిగా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. వ్లాగింగ్స్ కూడా మనం చేస్తాము. నాకు ప్లాన్ ఉందే ముందు నుంచే. వ్లాగ్స్ అవన్నీ ఉంటాయి మన ఛానల్లో అని మీకు ముందే చెప్పాను కదా. నేను అస్సలు హెల్ప్ చేయను. లాస్ట్ మ్యాచ్లో నేను ఇప్పటిదాకా ఆడినాను, ఇది వీడియో తప్ప మామూలుగా ఆడినాను. ఓయ్ సో అప్పుడు ఎట్లా ఒక్కరు కూడా వీలేనా. ఓయ్ ఏ గందీరా గంది ఏందిరు, వీడు బాధ ఏంది నన్ను అడుగుతున్నా. నేను అడుగుతున్నా. అరే సావట్లాడు దా. అమ్మో హెల్త్ వేసుకుంటున్నాడు గైసుడు. అరే పైకి ఎట్లా ఎక్కిండ్రా, ఎట్లా ఎక్కాలో మీకు ఏమైనా తెలుసా గైస్? ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్లో ఎక్కుదామంటే ఎక్కుదాం. అబ్బా పడుకును బాగానే నిమ్మలంగా. అరే అడుక్కోర్రా రే. అరే మామా ఇడు ఏంది రే మామా, రే ఏంది రేడు ఇంత అక్కడికి వెళ్ళి. అమ్మ దిగిండు. అయ్యో కమాన్ హిట్ హిమ్. అరే మళ్ళా నన్ను వేసి. అరే గైస్ ఇంతాక వాడిది M500 ఉంది. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ 8 ఉందా? ఓకే 8 డబ్బా ఉంది అక్కడ. అదే చచ్చిపోయినప్పుడు ఒక డబ్బా వస్తుంది కదా, ఆ డబ్బా ఉంది అక్కడ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు ఏది తీసుకున్నాం అది పర్ఫెక్ట్. అబ్బా ఇప్పుడు ఇక్కడ దాక్కోవాలి గైస్. అరే నేను నా చోటుకి రండి, నేను చెప్తా. ఫాలో మీ. ఇందులో ఒకడు ఆఫ్లైన్ వెళ్ళిపోయిండు. బ్యాడ్ బాయ్స్ అంట. బ్యాడ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ అంటున్నాడు. అబ్బా ఎవరు రావట్లేదు అబ్బా ఇడికి. అరే ఇడికి ఎవరో ఒకళ్ళు రండ్రా. ఇక్కడ ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది, బట్ అది ఇంకో ప్లేయర్ ఉంటేనే అవుతుంది అన్నమాట. 3 ఉన్నా చాలు అక్కడ. ఈజీగా మ్యాచ్ అయితే విన్ అయిపోవచ్చు. ఎవడో దిగిండ్రా. రే కింద ఎవడో దిగిండు సౌండ్లు వచ్చినాయి.
వీడేనా? అవో చెప్పినానా ఎవడో దిగిందని. ఏ పాప నేను చూసిన ఫస్ట్ చంపేస్తా నేను ఎక్కడే గ్రెనేడ్లు వేసి చంపేస్తా. దాన్ని కూడా నేనే చూసిన. లాస్ట్ టైం కూడా నేను రెండే బుల్లెట్లు. ఇప్పుడైతే ఒకటే బుల్లెట్ మరీ దారుణంగా. అనుకున్నా అట్లా చేస్తాడని అనుకున్నా. గ్రెనేడ్ వేద్దాం. అమ్మో ఎవడొచ్చింది. అరే పాప ఇలా కొట్టాడు బ్రో, రెండే బుల్లెట్లే. ఈసారి ఎలా కొట్టాడు బ్రో, ఒకటే బుల్లెట్టే. సో అలా అన్నారు అన్నమాట. అట్లా ఉంటుంది మనతో. అంటే అది కూడా అడ్డిమాడి గుడ్డిలో నేను వాడిని బాడీ షాట్ కొడదాం అనుకుని ఇట్లా అన్న ఊరికే ఫట్ అన్న వెళ్ళిందానికి నేనేం చేయాలి. అరే ఇదేంట్రా? ఓకే అరే ఎవరి దగ్గర మష్రూమ్ ఉందా? ఓకే 2 అయిపోయినాయి. ఇంకోటి కావాలి కదా. ఎవరి దగ్గర మష్రూమ్ తీయండి ప్లీజ్. అబ్బా మన దగ్గర బీజాన్ ఉంది. భయపడాల్సిన అవసరమే లేదు. బీజాన్తో ఎవరో రిక్వెస్ట్ పెట్టారు. ఎవరో నాకు తెలియదు కానీ ఓ అమ్మ అందరికే వచ్చారు. అరే రివైవర్, అరే చంపేస్తా నిన్ను. వామ్మో అరే నన్ను అమ్మని ఎవడో ఒకరు. అరే షట్ అందరు చచ్చిపోయిర్రా. రే అయ్యా వాడే మిగిలినరా. అరే నాకు కిల్లురా. అరే చచ్చిపోరా ప్లీజ్ రా. ఆడ చచ్చిపోట్లా. అయ్యా నాకు కిల్లు పోయింది గైస్. నేను 1 కిల్లే కొట్టిన. యాక్చువల్లీ ఇంకో వీడియో చేస్తుండే. ఆ వీడియో యాక్చువల్లీ మొత్తం పిచ్చిగా అయింది కానీ అందులో ఓన్లీ నేను 1 కిల్ కాదు 0 కిల్స్ కొట్టిన ఆ మ్యాచ్లో. వాళ్ళు అసలు వదలట్లేదు, ఫట్టా కొడుతూనే ఉన్నారు ఒక్కొక్కడు. ఒకడేమో అందులో అజ్జుబాయ్ అని ఉండే, సేమ్ అలానే ఉంది అజ్జుబాయ్ 94 అని. నేను నిజంగా అజ్జుబాయ్ అని వేసుకున్నా. అమ్మో ఇంత కుడుతున్నాడు. లేకపోతే ఆడు M500తో ఎవడన్నా ఏంటి 1v4 వేస్తారా? నల్లు కూడా అక్కడ నుంచున్నారు. ఏంటి బర్ముడా మ్యాప్లో పీక్ మ్యాప్లో నల్లుగుని వేసిందబ్బా. ఏంటి ఒక్కడికి కూడా హెచ్చాడు కొట్టకుండా వదలలేదు తెలుసా. ఇంత దారుణంగా వేసేసింది వేసాడు. నిజంగా అజ్జుబాయ్ అనుకున్నా నేనైతే. రే సచ్చినారా. అరే వెళ్ళిపో అంతే వెళ్ళిపో. అరే ఎస్ అరే ఇచ్చాడు కూడా వచ్చిందేంట్రా. నేను పెడతానే ఉన్నా. వాడు కూడా పెడుతున్నాడా? అడ్డు పెట్టిన హెల్ప్ మీ అని. అరే బ్యాడ్ బాయ్. అబ్బా ఏఎఫ్కే వచ్చింది గైస్ బ్యాడ్ బాయ్కి. ఏఎఫ్కే అనేది వస్తుంది కదా, మనం ఎక్కువసేపు స్క్రీన్ ముక్కోకపోతే. ఆఫ్లైన్ వెళ్ళిపోతే రాదనుకుంటా, కానీ వాడికి అయితే ఏఎఫ్కే పక్కా వచ్చింది. వాడు కదిలిందంటే ఏఎఫ్కే వచ్చినట్టే వాడికి. అబ్బా ఈ మ్యాప్లో అనవసరంగా తీసుకున్న MP5. ఈ మ్యాప్లో ఏంటి బీజాన్ తీసుకోవాల్సిందే. బీజాన్ ఇంకా గ్రోజా ఈ 2 తీసుకున్న బాగుంది. SKS కూడా యాక్చువల్లీ నాకు స్నైపరింగ్లో అంటే మాత్రం బెస్ట్ గన్ను SKS. స్నైపరింగ్లో AWM కూడా బాగానే ఉంటుంది. అరే ఎవ్వరు రాలేదేంట్రా నాకు. ఒరే బకరాన్ చేసిర్రా నన్ను మీరందరూ. గైస్ వీళ్ళందరూ ఎవ్వరు వస్తారు అనుకున్నా, ఎవ్వరు రాకుండా బకరాలు చేసి వచ్చిండ్రా. ఎవడో పైకి వచ్చిందా. ఒక గ్లూవాలు వేసేద్దాం. ఈడవుడారే. అరే నిజం చెప్తున్నారా? రే నేను గ్లూవాల్ పోతే నొక్కినా గైస్. టీమ్ నైట్ వైలెంటేషన్ నోటా. నాకు ఎవడో వైలెంటేషన్ వేసిండు. మ్యాచ్ దొబ్బిందిరా. ఇట్లా 5 బోయర్స్ కొట్టినాను. 6 బోయర్స్, ఇది 6th బోయా అనుకున్నాను. బట్ అట్లే పోయా. ఒరే నువ్వు ఎవర్రా ఇంత నుంచి ఇన్ఫైన్ ఎవరు నువ్వు? అసలు ఎవరు నువ్వు? నాకేం తెలుసు. ఎవరు సార్ మీరు? సార్ కాదు, ఎవర్రా నువ్వు? ఎంత కొట్టాలి దీనికి? ఓకే ఇట్లా కలెక్ట్ చేయాలా 15. నేను ఇంకా 1500 కలెక్ట్ చేయాలనుకున్నాను. అదే సారీ 500.
అయినా అంత కలెక్ట్ చేస్తే ఏముంది లేదు దానిలో. ఒక పెట్ బాక్స్, పెట్ ఫుడ్ అనుకుంటారు. అరే ఏంట్రా అక్కడ రెండు ఏ వస్తుంది. అబ్బా గోల్డెన్ ఫోర్స్ వచ్చింది. గోల్డెన్ ఫోర్స్ ఈజ్ ద బెస్ట్ ఫోర్స్. అంటే పోలీస్ ఫోర్స్ కన్నా కాదు, స్పెషల్ ఫోర్స్ కన్నా అయితే అసలు. అరే ఎందుకురా ఇంత సౌండ్ చేస్తారు. సో ఇది వచ్చేసి లాస్ట్ మ్యాచ్. నాకు చిన్న వీడియోలు చేసుకోవడం బెస్ట్ గైస్. ఎందుకంటే మొన్న నేను పెద్ద వీడియోలు చేసిన 0 వ్యూస్ వస్తున్నాయి. దానికి కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నాను. అందుకే నేను చిన్న వీడియోలు పెడుతున్నాను ఇప్పటి నుంచి. లేకపోతే పెద్ద వీడియోలు చేసి నేను పెట్టేవి అదే. సో చూస్తారు కదా అని, బట్ ఎవరు చూడదు. సో మైండ్ క్రాఫ్ట్ కూడా స్టార్ట్ చేస్తాను. మైండ్ క్రాఫ్టే యాక్చువల్లీ ఫేక్ మైండ్ క్రాఫ్ట్ స్టార్ట్ చేస్తాను. మైండ్ క్రాఫ్ట్ కొనే అంత ఇది లేదు కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఒక గేమ్కి ఎందుకులే అంత అని నా ప్లాన్. అయినా గేమ్కి ఎందుకు గేస్, గేమ్ ఎవరైనా కొంటారా? ఒకవేళ మనం ఏమైనా పెద్ద యూట్యూబర్ మనకి వ్యూస్ వస్తాయి అంటే అప్పుడు కొట్టేయచ్చు, అదే కొనేయచ్చు. మనకి ఏం రావు అసలు వ్యూస్, ఏమొస్తాయి పెద్ద మీరే చెప్పండి. ఏం రావు కదా, అందుకే అది కొనట్లా. సో మామూలుగా ఆడేస్తాం, కానీ మైండ్ క్రాఫ్ట్లో ఉండే గేమ్స్ అయితే ఆడతాం. సేమ్ అలా సిమిలర్గా ఉండే గేమ్స్ అయితే ఆడతాం. అలా గేమ్స్ ఉన్నాయి, అలా గ్రాఫిక్స్ కూడా వస్తుంది అందులో ఈ మధ్య. అదే అలాంటి గేమ్స్లో గ్రాఫిక్స్ చాలా వస్తుంది అన్నమాట. నేను చాలా చూశాను, మొన్న చాలా చూశాను. అదే గైస్ యాడ్స్లో చాలా వస్తాయి కదా అని అందులో చూసా. మళ్ళీ గేమ్ ఆడినప్పుడు చూసా. నైస్, ఐ థింక్ ఇట్ ఈస్ దే ఆర్ నైస్, నాట్ బెటర్ దెన్ మైండ్ క్రాఫ్ట్. అబ్బాయి అరే అని దగ్గర మళ్ళీ M500 పెట్టుకున్నాడే ఏందాడు అట్లా కొట్టిండ్రా. వీడు పైకి వెళ్ళి ఎక్కిండు, అక్కడి నుంచి ఎక్కిండు వాడు. అరే ఈడు తీసుకున్న లూట్ బాక్స్. అరే నేను అక్కడ కనీసం కూర్చునేవాడిని కదరా. ఈడెవరు ఉన్నారా ఏమి అనుకున్నా తెలుసా ఒక్క సెకండ్. అరే వీడే కొట్టేస్తున్నాడు తత్సుయాగాడు, పైన ఉన్నాడు తత్సుయాగాడు. ఏడా మాకు తెలుసు ఒక్కడు కూడా రావట్లా. ఏంది ఈడిక్కడే ఉన్నట్టు ఇలా ఊరు లేడీరా. అచ్చా ఉన్నాడు. ఎస్ నేనేనా ట్రిపుల్ టేక్ డౌన్. అబ్బా డబల్ టేక్ డౌన్ ఏంటి ఇన్ని మ్యాచ్లో డబల్ టేక్ డౌన్ చేసినాను చూసినావా. పెద్ద కిల్స్ ఏం కొట్టలా నేను, కానీ ఒక్క మ్యాచ్లో క్వార్టర్ కిల్ మీద క్వార్టర్ కిల్ కొట్టిన. క్వాడ్రా కిల్ మీద క్వాడ్రా కిల్. సో మీకు అది పెడతా ఈ వీడియో లాస్ట్లో పెడతా, కానీ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకనిగే. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదనమాట నేను ఏం ఆడుతున్నాను. నాకు గేమ్ ప్లే చూపించడానికి నేను ఇవి వీడియోస్ చేస్తాను అనమాట. మోస్ట్లీ రివెంజ్ కూడా ప్లాన్ చేస్తాను ఒకవేళ ఓడిపోతే, కానీ ఇట్లా. అరే ఈ గన్ను చూసారు కదా, నేను అది చూపిస్తా గేస్ లాస్ట్లో. ఈ గన్తో నేను చేసిన విధ్వంసం చూపిస్తాను మీకు. అందుకే ఇప్పుడు ఈ గన్ తీసుకున్నా. విధ్వంసం అదైతే దారుణమైన విధ్వంసం. అరే ఎనిమి, అరే ఇది చూసుకోలేదురా నేను ఇది ఎనిమి అని. ఆ రివైవ్ ఇచ్చేస్తాడు. కొట్టు అది రివైవ్ ఇస్తాడు. కొట్టు చంపేస్తా. నాకిల్ తీసుకున్నా గాయస్, అది నాకిల్ గాయస్ తీసుకున్నా. 2 సార్లు డౌన్ చేసిండు మళ్ళానే. నేను ఇంకా 2 కిల్సే కొట్టినా. ఈ మ్యాచ్ అన్న కొడదాం అనుకున్నా, వేస్ట్ కాదు. అరే ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ నెంబర్ 2 గారి దగ్గర ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. అబ్బా అరే ఇప్పుడు పెద్ద ప్రోవేరా. అది చూడండి గ్లూవాల్ ఎట్లా వేస్తుండో. అని గ్లూవాల్ అట్లా నేర్చుకుంటే ఎవరైనా వేయగలరా? నేను అట్లా వేద్దాం అనుకున్నా, నాకు రాదు గేస్. ఆ టైంలో ఎనిమీస్ ముందు ఉన్నప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు. ఫట్ట కొడతానే ఉంటాను నేను. ఎందుకంటే ఎనిమీస్ ముందు ఉన్నప్పుడు నాకు ఎలా అంటే అమ్మో ఎనిమీస్ అట్లా అయిపోతాను నేను. అది ఎందుకో నాకు తెలియదు కదా, ఆపుకుందాం అనుకున్నా ఆగదు. అంత భయం నాకు. భయం అని చెప్పలేం, కానీ చంపేస్తారు కదా మనల్ని, మనం మళ్ళీ ఆడలేము. మళ్ళీ ఇది ఎందుకులే
అని చెప్పి నేను అట్లా స్టైలిష్గా ప్రోలాగా చేయకుండా గేమ్ ప్రోలా చేస్తాను, గేమ్ ప్రోలా ఆడతా, సారీ చేస్తాను. గేమింగ్ గేమింగ్ గేమింగ్. అరే అయ్యో అమ్మా హెల్మెట్ బద్దలు. అరే నాకెళ్ళరా, అరే నన్ను నాకెళ్ళే కిల్చోరేస్తారు ఏందిరా అందరూ. నాకెళ్ళి ఏందిరా నీ బాధ ఏందిరా, అక్కడికి వెళ్ళి చూస్తాను. బటర్ఫ్లై బటర్ఫ్లై. అరే రాలేదా ఇమోట్, సర్లేని తర్వాత పెట్టుకోవచ్చు. అదే ముందులేండి గైస్, అదే ముందులేండి, ఎడిటింగ్కి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. బటర్ఫ్లై బటర్ఫ్లై నేను ఒక్క, అరే అన్నీ హెడ్ షాట్లు కొట్టినా కదరా. అరే అసలు నేను MP5తోని హెడ్ షాట్లు కొట్టేదే ఈ EP HP లెవెలప్ కోసం. అంటే లెవెలప్ అట్లా అవ్వదు అనుకోండి, బట్ చూడండి నా UID కూడా చెప్పేసిన మీకు, చూసుకోండి నా UID. మీరు నాతో ఆడచ్చు అనమాట, UID తెలుసుకున్నది. హ్యాకులు మాత్రం చేయకండి. 43 లెవెల్. మీకు ఇంకో చూపించాలి గైస్, నా దగ్గర ఎవరున్నారో. తల అంటే తలపత అనుకుంటున్నారా? కాదు, ఇది చూడండి గైస్, ఐ యామ్ హ్యాకర్ యూనో. అంటే అంత సీన్ లేదు నా మొహానికి, అదే నాకు హ్యాకింగ్ రాదు అసలు. ఇవన్నీ ఎవరు పెట్టింది? ఇది నేనే పెట్టింది. ఇది చూడండి గైస్, అరే ఇది ఇప్పుడు చూపించద్దు. చూడండి ఇది తలది, ఇది ఇది ల్యాండ్ మైన్, ఇది లూట్ బాక్స్, ఇది బైక్, ఇది బ్యాట్, ఇది ప్యాన్, ఓకే, ఇది పిక్చర్, ఇది కూడా పిక్చర్. ఇప్పుడు చూడండి, అండ్ ఇట్స్ 6R. సో హెలికాప్టర్ షాట్ అనమాట. అండ్ తలా క్యారెక్టర్ అయితే మన దగ్గర అయితే ఉన్నారనమాట. చూడండి, హాయ్ జైరా కొట్టిండు హెడ్ షాట్. ఇది చూడండి ఫ్రెండ్, కాలింగ్ చూపిస్తాను, అది చూడండి. సో కావాలంటే మీరు నా UID చెక్ చేసుకోవచ్చు గైస్, ఇదే అనమాట నా UID. సో చూసుకోవచ్చు మీరైతే. 7563019992. సో మీరైతే నా UID చెక్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు విచ్ లిస్ట్లోకి వెళ్ళి సో ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. సో మన తలా క్యారెక్టర్ ఇవన్నీ. సో ఈ వీడియోకి ఇంత గైస్. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఒక్కసారి బటర్ఫ్లై ముట్టారు, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్. సో బాయ్ బాయ్.